మహబూబ్ నగర్ జిల్లా అప్పన్నపల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అప్పన్నపల్లి గ్రామ శివార్లో రహస్యంగా క్షుద్ర పూజలు నిర్వహించారు. తమ కొడుకు అనారోగ్య సమస్యలు మెరుగవుతాయనే మూఢనమ్మకంతో పూజలు చేశారు. నిమ్మకాయలు, జీడి గింజలను, పసుపు కుంకుమతో పూజలు నిర్వహించారు. క్షుద్ర పూజలో నాటుకోడి బలిచ్చారు పూజారి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాడి చేశారు. పవన్ కుమార్, పెంటోజీ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అప్పన్నపల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అప్పన్నపల్లి గ్రామ శివారులో రహస్యంగా క్షుద్ర పూజలు నిర్వహించారు. తమ కొడుకు అనారోగ్య సమస్యలు మెరుగవుతాయనే మూఢనమ్మకంతో పూజలు చేశారు. నిమ్మకాయలు, జీడి గింజలు, పసుపు కుంకుమతో పూజలు నిర్వహించారు. క్షుద్ర పూజలో నాటుకోడిని బలిచ్చారు పూజారి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాడి చేశారు. పవన్ కుమార్, పెంటోజీ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. క్షుద్ర పూజలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, రైట్. మహబూబ్ నగర్ జిల్లాలోని అప్పన్నపల్లిలో అయితే ఒక్కసారిగా కూడా ఈ క్షుద్ర పూజల కలకలం పూర్తిగా జిల్లాలో చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పవన్ కుమార్ అనే వ్యక్తి తన కుమారుడు ఎవరైతే గణేష్ ఉన్నారో, గణేష్ కు కొంతకాలంగా ఆరోగ్యం పూర్తిగా బాగా లేనందున ఎదురెక్కి చెందిన పవన్ యొక్క ఫ్రెండ్ అయితేనో అయితే ఎదురెక్కి చెందిన పెంటోజీ అనే క్షుద్ర పూజారిని అక్కడికి వాళ్ళ పొలం దగ్గరికి అయితే పిలిపించుకోడి అక్కడికి వచ్చాడు. అయితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా బయటకు పోకుండా పూర్తిగా రహస్యంగా పూజలు నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, జీడి గింజలు వంటివన్నీ కూడా ఉపయోగించి పూజకైతే వాడినట్టు కూడా పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనూ క్షుద్ర పూజల్లో భాగంగా పూజారి పెంటోజీ ఒక నాటుకోడిని బలిస్తే కూడా తమ బిడ్డకు పూర్తిగా ఆరోగ్యం బాగవుతుందని చెప్పడంతో అక్కడ నాటుకోడిని కూడా బలిచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదంతా అంతా స్థానికంగా కొందరు అనుమానం వ్యక్తం చేయడంతో పూర్తిగా వాళ్ళంతా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి తనిఖీ చేసి పవన్ కుమార్ తో పాటు ఇటు క్షుద్ర పూజారి పెంటోజీని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సంఘటన స్థలంలో పూజలకు సంబంధించిన పసుపు, మిగతా వాటిని అంతా కూడా పోలీసులు ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. ఇలాంటివి చట్టవిరుద్ధం అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేశాం. ప్రాథమికంగా బాలుడి ఆరోగ్యం మెరుగవుతుందన్న నమ్మకంతోనే తండ్రి పని చేశాడంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే పోలీసులు కూడా ఇదంతా ఇటువంటివంతా నమ్మొద్దు, పూర్తిగా మూఢనమ్మకాలకే సంకేతమని పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ సాగర్.